హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శైలజ. ఈరోజు నేను ఇన్స్టెంట్ వడల్ని చేసి చూపించబోతున్నానండి. ఇది పప్పు నానబెట్టే పని లేకుండా, పిండి రుబ్బుకోవాలి, జారైపోయింది అది ఇది అని ఏమి టెన్షన్ పడకుండా 15 నిమిషాల్లో ఈ వడల్ని అయితే మనం రెడీ చేసుకోవచ్చండి. అది ఎలాగో మీరు వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. అలా మీరు కూడా చేసుకోండి, ట్రై చేయండి. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఫస్ట్ టైం కనుక మీరు నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే వడలు ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మై వరల్డ్ తెలుగు. ఈ వడలు చేసుకోవడానికి ముందుగా ఒక గిన్నె తీసుకుని అందులోకి ఒక కప్పు పెరుగు తీసుకోవాలండి. ఇది రూమ్ టెంపరేచర్లో ఉండాలి, అంటే చల్లగా ఉండద్దు, నార్మల్గా ఉన్న పెరుగు అయితే సరిపోతుంది. ఇలాగా కొంచెం ఒకసారి బీట్ చేసుకోండి స్పూన్తో. ఈ పెరుగుని ఇందులోకి ఒక కప్పు బొంబాయి రవ్వని తీసుకోవాలి. ఒక కప్పు పెరుగుకి ఒక కప్పు బొంబాయి రవ్వ అయితే సరిపోతుందండి. ఇది ఇలాగా కలిపేసుకుని బాగా మూత పెట్టుకుని ఒక 5-10 నిమిషాల వరకు పక్కన పెట్టుకుంటే బాగుంటుందండి, బాగా నానుతుంది. అలాగే ఈ క్యారెట్, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలని ఇలాగ సన్నగా కట్ చేసుకోవాలి. క్యారెట్ ఆప్షనల్ అండి, మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. చూసారా, ఒక 5-10 నిమిషాలకి ఇలాగా పిండి అనేది బాగా నాని ఉంటుంది, రవ్వ బాగా పీల్చుకుంటుంది అనమాట పెరుగుని. ఇలాగా ఇందులోకి కొంచెం జీలకర్రని, రుచికి సరిపడగా ఉప్పు, మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ తురుము, అలాగే పచ్చిమిరపకాయ ముక్కల్ని కూడా వేసేసుకుని బాగా కలిపేసుకోవాలండి. ఇలాగా ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి, తప్పకుండా అయితే ఒకసారి ట్రై చేయండి. ఇలా కలుపుకొని ఒక 5 నిమిషాల పాటు పక్కన పెట్టండి. పిండి చక్కగా అన్నీ వేసుకున్నాం కదా, వెజిటేబుల్స్ని కూడా చాలా బాగుంటుంది. ఇలా గట్టిగా ఉండాలన్నమాట పిండి అనేది. ఇందులోకి మనం వేసుకునే ముందు, వడలు వేసుకునే ముందు ఒక 2 స్పూన్ల బియ్యం పిండిని వేస్తే మనకి లోన మెత్తగా పైన క్రిస్పీగా వస్తాయండి ఈ వడలు అనేది. పిండి ఇలాగా గట్టిగా ఉండాలండి వడలు వేసుకునేలాగా. అలాగే ఇందులోకి స్టవ్ వెలిగించుకుని మూకుడు పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ పోసుకోండి. అలాగే ఇందులోకి ఒక చిటికెడు వంట సోడాని వేసుకుని బాగా కలిపేసుకోవాలి. మనం వేసే ముందే ఈ వంట సోడాని వేసుకోవాలండి. అలాగే మీకు ఒకవేళ వడ వేసే కన్సిస్టెన్సీ రాలేదంటే మీరు కొంచెం ఇడ్లీ రవ్వను కానీ అదే బొంబాయి రవ్వను కానీ కొంచెం వేసుకుని కొంచెం గట్టిగా చేసుకుని అయితే వేసుకోండి. మీరు మరీ మెత్తగా ఉంటే కనుక అదే లూజ్ అయిపోతే మాత్రం ఇది మనకి వడ వేసుకోవడానికి సరిగ్గా రావండి. ఇలాగా మనకి వడ వేసుకునేలాగే ఉండాలన్నమాట పిండి అనేది. ఇలాగా ఒక పాలిథిన్ కవర్ ఏదైనా తీసుకుని చక్కగా ఇలాగా ఒత్తేసుకోవచ్చండి. పెట్టుకుని ఇలా ఒత్తేసుకుని నూనె వేడెక్కాక చూసుకోండి వేడెక్కిందో లేదో. వేడెక్కింది అనుకున్నప్పుడు మాత్రం ఈ వడల్ని ఇలాగా వేసేసుకోండి. మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే వేయించుకోండి. వీటిని మీడియం ఫ్లేమ్లోనే పెట్టి వేసుకోండి. వేయించుకుంటాం కూడా మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోండి, ఎందుకంటే లోపల బాగా ఉడుకుతాయి అన్నమాట. ఇలాగా మంచి కలర్ వచ్చే వరకు అయితే వీటిని వేయించుకోవాలి. అన్నిటినీ కూడా ఇలాగే వేసేసుకోండి. అస్సలు నూనె పీల్చుకోవి. నూనె పీల్చుకోకుండా చాలా బాగా పైన క్రిస్పీగా లోపల మెత్తగా చాలా బాగుంటాయండి. మీరు కూడా ఒకసారి అయితే తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చినాయో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే మన ఛానల్లో చాలా మంచి మంచి రెసిపీస్ని అయితే నేను చేసి పెట్టానండి. ఒకసారి వాటన్నిటిని కూడా చెక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాగా మీకు షేప్ రాలేదు అనుకోవడానికి ఉండదండి. ఈ గారెలను అయితే చక్కగా మనకు నచ్చినట్టుగా చక్కగా వస్తాయి, రౌండ్గా బాగా వస్తాయి అన్నమాట. ఇలాగా అన్నిటినీ కూడా వేసేసుకోవడమే, చాలా బాగుంటాయి, టేస్టీగా ఉంటాయి. ఒకసారి అయితే తప్పకుండా ట్రై చేసి ఎవరైనా చుట్టాలు వచ్చినా ఇది చికెన్లోకైనా చట్నీతో అయినా, ఆఖరికి ఓన్లీ ఉత్తినే తినేసినా కూడా బాగుంటాయండి ఇవి వడలు అయితే. అలాగా ఒకసారి ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట వడలు. టేస్టీ వడలు అనమాట. మనకి కేవలం ఒక 15 మినిట్స్లో అయితే ఇవి రెడీ అయిపోతాయి అన్నమాట. మనం పప్పు నానబెట్టుకోవాలంటే అది పెద్ద ప్రాసెస్ కదా, మర్చిపోతే అవ్వదు. కొంచెం ఎక్కువ రుబ్బుకున్నా, ఎక్కువ వాటర్ అయినా కష్టమైపోతుంది కదా. ఇలాగా ఈజీగా వడలని అయితే మనం రెడీ చేసేసుకోవచ్చండి. అప్పటికప్పుడు తినాలనిపిస్తే చికెన్, చట్నీ, సాస్,
మీ ఇష్టం, ఏదైనా వేసుకుని తినచ్చండి. చాలా టేస్టీగా ఉంటాయి ఇవైతే. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. అలాగే ఎలా వచ్చినాయో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే మీకు ఇంకేదైనా రెసిపీ కావాలి అంటే కనుక అది ఏ రెసిపీ అయితే నేను చెప్తే నాకు కామెంట్ సెక్షన్లో నేను ఆ రెసిపీని ట్రై చేసి నాకు వచ్చినదైతే తప్పకుండా ట్రై చేసి పెడతానండి. ఇవిగో వడలైతే అస్సలు నూనె పీల్చుకోకుండా చాలా బాగా వచ్చినాయి. చూసారా, మనకి మామూలు మినపవడల్లాగే అనిపిస్తుందండి. వీటిని చూస్తే మీరు చెప్తే కానీ ఈ ఇన్స్టెంట్ వడలు వేరేగా చేశారు అని అసలు ఎవ్వరూ గుర్తుపట్టారనమాట. మీరు చెప్తేనే ఆ వడల గురించి తెలుస్తుందనమాట. అంత బాగుంటాయి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా ఒకసారి అయితే ట్రై చేయండి. ఫర్ మోర్ రెసిపీస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ కామెంట్. నేను మీ శైలజ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.